నమస్తే కడప వార్త. ఆదర్శ మహిళగా, ధ్యాన జగత్కి అమ్మగా, గురుదేవిగా శ్రీ స్వర్ణమాల పత్రిజీ గారు మనతో ఉన్నారు. అమ్మవారితో ఈరోజు ముఖాముఖి. నమస్తే అమ్మ. ధ్యానం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందమ్మా? ధ్యానం సమాజానికి అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న సమాజంలో ఈ రణగొణ ధ్వనిలో మనం కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టడానికి కూడా టైం లేని సమయం ఇది. అలాంటి సమయంలో మనం కనుక ధ్యానం చేస్తే మన మీద మనకి కంట్రోల్ ఉంటుంది. అలాగే మన మీద మనకి ఉందనుకోండి, అప్పుడు మనం సత్పరవంతనతో ఉంటాం. అందరి పట్ల కూడా, అందరికీ కూడా అది పెరుగుతుంది. మంచి చెడు నిర్ణయించుకుంటారు. అలా మనకి సామాజికంగా కూడా ఉపయోగపడుతుంది. పత్రిజీ గారు చెప్పినప్పుడు ఎరుకతో ఉంటుంది. పరిణీత మేడం కానీ, పరిమళ మేడం కానీ పిఎంసి అండ్ పిఎస్ఎస్ఎంకి ఎదుగుదలకు చేస్తున్నటువంటి సేవలు వివరించడం. పరిణీత పెద్దమ్మాయి, పరిమళ చిన్నమ్మాయి. పెద్దమ్మాయి పరిణీత ఏమో పిఎంసి ఇంగ్లీష్లో పనిచేస్తుంది ఇప్పుడు. కనుక ఏదన్నా ప్రోగ్రామ్స్ కానీ ఇంటర్వ్యూలు కానీ అది ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా అది దానికి. తర్వాత చిన్నమ్మాయి పరిమళ గ్లోబల్ దాంట్లో పనిచేస్తుంది. గ్లోబల్గా తను హిందీ దాంట్లో బాగా కూడా ఇస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలు కానీ క్లాసెస్ కానీ ఏదన్నా చేసినా కూడా తను హిందీలో చేసినప్పుడు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళిద్దరికీ కూడా పిఎంసి అంటే చాలా మక్కువ. వాళ్ళిద్దరికీ కూడా, ఎందుకంటే ఇది మీడియా ద్వారానే కదా ఈ రోజుల్లో బయటికి వెళ్ళడం. ఏదైనా కూడా బయట ప్రపంచానికి తెలియాలంటే మీడియా ద్వారా తొందరగా తెలుస్తుంది అని వాళ్ళు దీనికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. పర్సనల్గా 1-to-1 క్లాసెస్ కానీ, ఒక గ్రూప్ క్లాసెస్ కానీ కాకుండా, ఇప్పుడు గ్రూప్ క్లాసెస్ అయినా సరే మన పిఎంసి ద్వారానే అందరికీ చూపిస్తున్నాం. ఈ ధ్యాన జగత్ అభివృద్ధి కోసం మీ ప్రణాళిక ఏంటి మేడం? ఏం లేదండి, నా ప్రణాళిక పత్రికారు చెప్పింది ఎట్లా అంటే, మన ప్రణాళిక అనేది ఏం లేదు, ఇది గ్రూప్ ప్రణాళిక. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేస్తారు కాబట్టి, అందరినీ కూడా గురువులుగా ఆయన భావించారు కాబట్టి ప్రతి ఒక్కరూ గురువులుగానే ఎదిగారు. సో వాళ్ళందరూ కలిసి నడవడమే ఈ యొక్క పిఎస్ఎస్ఎం యొక్క ప్రణాళిక. అందరూ కూడా బాగా కలిసి నడవండి, కలిసి చేయండి, కలిసి చేద్దాం. అందరూ పూనుకుంటేనే ఈ యొక్క శాకాహారం కానీ, పిరమిడ్స్ కానీ, ధ్యానం కానీ అందరిలోకి వెళ్తుంది. ధ్యాన మార్గంలో ఉండి వాస్తవానికి దూరంగా వెళ్తున్నటువంటి ధ్యానులకు మీరు ఇచ్చే సందేశం మేడం? ఎప్పుడు వాస్తవానికి దూరంగా ఏ ధ్యాని వెళ్ళాడండి, అవాస్తవాలకి దూరంగా వెళ్తాడు. వాస్తవాలకు ఎప్పుడు దూరంగా వెళ్ళాడు. ఎందుకంటే వాస్తవాలు అంటే ఏంటి? సత్యం. సత్యానికి ఎందుకు దూరంగా వెళ్తాడు? సత్యానికి ఇంకా దగ్గరగా ఉంటాడు. ఇప్పుడు మనం జీవితంలో మన యొక్క బంధుత్వాలు కానీ, బాంధవ్యాలు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేయరు. వాళ్ళకి ఇంకా దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది, దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. తెలిస్తే ఇంకా బాగా వాళ్ళని చూసుకోగలరు. కనుక ఎప్పుడు అవాస్తవాలకి దూరంగా ఉంటారు, వాస్తవాలకి దగ్గరగా ఉంటారు ధ్యానులు. థ్యాంక్ యూ. ధ్యానానికి అహింసకి ఉన్న సంబంధం మేడం? ఇప్పుడు అహింస చేస్తూ మనం ధ్యానం చేసామనుకోండి, దానికి ఫలితం శూన్యం. అహింస అంటే నా ఉద్దేశంలో ఏంటి, మనసుల్ని బాధ పెట్టడం కూడా అహింసే. మనుషుల్ని బాధ పెట్టడం అహింస, జంతువుల్ని బాధ పెట్టడం, మనుషుల్ని బాధ పెట్టడం హింస, అలాగే జంతువుల్ని బాధ పెట్టడం కూడా హింసే. కనుక దాని నుంచి మనం బయటపడాలి అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఈ యొక్క హింస అనేది మనకి తెలుస్తుంది, మనం హింసిస్తున్నాము అని.
ఆ జ్ఞానం కూడా లేదు కదా, ఆ పరిజ్ఞానం కూడా లేదు కదా మనకి. అంతకుముందు ధ్యానం లేనప్పుడు జంతువుల్ని తినేవాళ్ళం, మనుషుల్ని తినేవాళ్ళం. తినడం అంటే ఏంటి, ఇది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ధ్యానం తెలిసా, ఓహో ఇది బాధ పెట్టకూడదు, ఇవి తినకూడదు, ఇలా ఉండకూడదు అనే జ్ఞానం అనేది వస్తుంది. కాబట్టి ధ్యానం వల్ల ఎప్పుడు అహింస నాశనం అవుతుంది. ఏ విధమైన హింస అయినా కూడా నాశనం అవుతుంది. 5 దశాబ్దాల కాలంగా సొంత కుటుంబాన్ని వదిలేసి ధ్యాన కుటుంబం కోసం పత్రిజీ గారు వెళ్తుంటే వారికి మీరిచ్చిన సహకారం చెప్పండి. సహకారం అంటే ఆయన తన జీవన మార్గంలో ఆయన ప్రణాళిక ఆయన వేసుకొని వచ్చారు. దానికి అడ్డంగా ఎప్పుడూ ఉండకూడదు. అలా అని చెప్పేసి నేను కూడా ఆయనతో తిరగడం అనేది కుదిరేది కాదు. పిల్లల వల్ల కానీ, అత్తమామల వల్ల కానీ, ఏ విధమైన దీనివల్ల అయినా సరే నేను కట్టుబడి ఉండాల్సి వచ్చేది ఇంట్లోనే. ఆయన తిరిగినప్పుడు ఆయనకి ఎప్పుడూ కూడా నేను అడ్డు రాలేదు, రావాలి అని అనిపించలేదు. అంటే నాకు అంత జ్ఞానం కూడా లేదని అనుకోవచ్చు నేను. అంటే దానికి అడ్డుపడాలి, అందరిలాగా ఆయన కూడా డబ్బు సంపాదించాలి, అందరిలాగా ఆయన కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటిది ప్రవృత్తి ఎందుకో తెలియదు మరి. అందుకే నన్ను ఎంచుకున్నారేమో ఆయన. అవి లేవు, నాకు ఆలోచనలు లేవు, అస్సలు లేవు. ఇల్లు కావాలి, వాకిళ్ళు కావాలి, డబ్బు కావాలి, ఇవి ఉంటేనే కదా ఆయన్ని అడ్డు పెట్టేది. అవే లేనప్పుడు ఆయన్ని ఎందుకు అడ్డు పెడతాను? ధ్యాన వసుదైక కుటుంబానికి మీరు అమ్మగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆప్యాయత అనురాగాలతో మిమ్మల్ని పిలుస్తుంటే చాలా మీరు ఏ విధంగా ఫీల్? అయ్యో అది చెప్పనే వద్దు. నిజంగా ఆయన ఇచ్చిన కానుక బహుమతి ఇదే నాకు. ఏ భర్త కూడా ఇవ్వలేరేమో, అంత పెద్ద కానుక ఇచ్చారు. ఆనాడు నేను ఎంత బాధపడినా ఏం చేసినా కూడా ఇప్పుడు ఇచ్చిన కానుక పోగొట్టుకునేదాన్ని కదా అప్పుడు అడ్డుకొని ఉంటే. ఈ యొక్క అందరి ప్రేమ ఇదంతా అమ్మాని పిలిపించుకోవడం అనేది మన పిల్లల ద్వారానే కాదు, ఎవరైనా సరే అమ్మాని పిలుస్తుంటే ఒకలాంటి లోపల ప్రేమ పొంగుతుంది. అదంతే, అది అమ్మ గుణంలో ఉండేది. అది అమ్మ అనిపించుకునే గొప్పతనం. అది చాలా గర్వంగా ఉంటుంది నాకు. మామూలుగా పిఎంసి అంటే పత్రిజీ గారికి ప్రతిరూపంగా భావిస్తారు. అవును. స్వర్ణమాల పత్రిజీ గారు అంటే పత్రిజీ గారికి ప్రతిరూపంగా భావిస్తారు అని నేను అంటున్నా. మీరేమంటారు? అది చూసే వాళ్ళ దృష్టి అమ్మ, అది కరెక్టే. ఎందుకంటే ఆయన ద్వారానే నేను గుర్తించబడతాను. ఇంకా లేకపోతే నా ఉనికి ఉంటుంది. ఆయనే ముందర, ఆయన ఫేస్ ఉంటుంది, వెనక నేను ఉంటాను, అంతే. మీ ఆరోగ్యం ఎలా ఉంది మేడం? ప్రస్తుతం చాలా బాగుంది, చాలా బాగా పనిచేస్తున్నాను. మీకు అందరికీ కనపడుతున్నాను కదా ఇప్పుడు. నిజమే, నాకు ఒంట్లో బాగాలేదు. చాలా రోజులు, నెలలు ఒక వరకు నేను పూర్తి రెస్ట్ లోనే ఉన్నాను, బయటికి రాలేదు. ఎందుకంటే ఆయన మీద కాన్సన్ట్రేషన్ తోటి, ఆయన మీదే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల నా స్థితిని నేను గమనించుకోలేకపోయాను, నాకేమైంది అనేది. ఆ తర్వాత అంతా కూడా బయటకు వచ్చింది. తర్వాత ఇప్పుడు మొత్తం సెట్ అయింది, హ్యాపీగా ఉన్నాను. ఆయనే నన్ను చూసుకున్నారు. ఇప్పుడు కూడా అలా నా యొక్క అనారోగ్యం కూడా ఆయనే బాగు చేశారు. కనుక హ్యాపీగా ఉన్నాను, మీ అందరితోటి కలిసి ఉన్నాను. ఇంకా అందరితో కలవాలని ఉంది. ఎందుకంటే నేను పోగొట్టుకున్నాను కదా మరి, సో అందరినీ కలవాలి. రాబోయే ధ్యాన చక్ర మహాచక్రానికి సంబంధించి ప్రణాళిక వేస్తున్నాము, ప్రణాళిక వేస్తున్నాము. అదే ఇంకా ప్రోగ్రామ్స్ అన్ని ఇంకా సెట్ కాలేదు, అక్టోబర్ నుంచి మొదలవుతాయి. సో దానికి కూడా నేను బాగానే కృషి చేస్తాను. ప్రోగ్రామ్స్ అన్ని కూడా సెట్ చేయడానికే నిర్ణయించుకున్నాను ఈసారి. ఎందుకంటే ఈ 2 ఏళ్ళు కూడా నేను పట్టించుకోలేదు దాని గురించి, వివిధ కారణాల వల్ల. కానీ ఈసారి కొంచెం పట్టించుకొని మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని అందరికీ చూపిద్దాము అనే దృష్టే పెట్టాను. థ్యాంక్ యూ మేడం. మీకున్న
విలువైన సమయాన్ని కేటాయించినందుకు మీరు మీకు పేరు పేరున మా కడప వార్త ప్రేక్షకుల తరపున మా తరపున తప్పకుండా. ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.